హనుమకొండ మట్టిలో స్ఫూర్తిని నింపుకున్న గుల్లా నేహ కథ ఇది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకున్నాను. ఆ లక్ష్య సాధనలో భాగంగా గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 పరీక్షల్లో విజయం ఆమెకు 10 మార్కుల దూరంలో ఆగిపోయింది. యాక్చువల్గా గ్రూప్ 1కే ప్రిపేర్ అయ్యానండి. అది ఒక 10 మార్క్స్ మార్జిన్తో నాకు మిస్ అయిపోయింది. ఆ క్షణం కలిగిన నిరాశను ఆమె తన బలహీనంగా కాకుండా భవిష్యత్ విజయానికి పునాదిగా మార్చుకున్నారు. కొంచెం టైం మనం ఆల్మోస్ట్ 3 to 4 years ఆఫ్ టైం అన్నది దాని మీద మనం హోల్ హార్టెడ్గా చదువుకున్నప్పుడు కొత్త ప్రారంభానికి సంకేతం అని ఆమె బలంగా నమ్మారు. ఆ తర్వాత నేహ జీవితంలో వివాహం, మాతృత్వం వంటి మధురానుభూతులు తోడయ్యాయి. పసికందులకు తల్లిగా మారినప్పటికీ ఆమె తన కలను వదులుకోలేదు. చిన్న బాబు కూడా ఉన్నారండి. సో బాబుతోటి నేను మెయిన్స్ గ్రూప్ 1 3 times రాశాను, మెయిన్స్ రాశాను. ఈ ప్రయాణంలో అత్తమామల నుండి లభించిన సహకారం ఆమెకు కొండంత అండగా నిలిచింది. మ్యారేజ్ అయింది అంటున్నారు కదా, అత్త సైడ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారా? అవునండి, బికాజ్ అకాడమిక్ ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని నిరంతరం తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. దశాబ్ద కాలం నాటి ఈ నిరంతర శ్రమ, ఆమె పడిన తపన ఫలించింది. గుల్లా నేహ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 కావడం ఆమె సంకల్ప బలానికి నిదర్శనం. నిరాశలో కూరుకుపోయిన ఎందరో యువతకు ఆమె ఒక నిలువెత్తు స్ఫూర్తిదాతగా నిలిచారు. సహనం, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం ఈ 3 విజయానికి మూలస్తంభమని ఆమె నమ్ముతారు. వెల్కమ్ టు తెలుగు అకాడమీ. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక ఆస్పిరెంట్ ఉన్నారు. మా మీ పేరేంటి? జీ నేహ అండి, గుల్లా నేహ. జీ నేహ. ఎక్కడి నుంచి మీరు? అంటే మీ ప్రాపర్ హన్మకొండ, వరంగల్ అండి. ఇక్కడ సెటిల్ ఇక్కడే హైదరాబాద్. ఇవాళ ప్రశంసా పత్రం ఇస్తున్నారు అండ్ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చింది? సెక్రటేరియట్ అండి, ఏఎస్ఓకి వచ్చింది, లా డిపార్ట్మెంట్. ర్యాంక్ ఎంత వచ్చింది? 1600 అండి. 1600. సో మీరు అంటే దీనికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు అంటే గ్రూప్ 2 అని అనుకున్నప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏంటి అసలు మీరు అచీవ్ చేయగలని అనుకున్నారా లేదా? యాక్చువల్గా గ్రూప్ 1కే ప్రిపేర్ అయ్యానండి. అది ఒక 10 మార్క్స్ మార్జిన్తో నాకు మిస్ అయిపోయింది. సో హోప్ఫుల్లీ ఇంకా గ్రూప్ 2 వచ్చింది. సో అది మిస్ అయినప్పుడు ఏమైనా నిరాశ పడ్డారా? మొత్తం అండి, ఆబ్వియస్గా మనం కొంచెం టైం మనం ఆల్మోస్ట్ 3 to 4 years ఆఫ్ టైం అన్నది దాని మీద మనం హోల్ హార్టెడ్గా చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఫీల్ అయితే అవుతాము. బట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అండ్ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి రియాక్షన్ వచ్చింది? చాలా హ్యాపీ అండి. మోర్ ఓవర్ ఏంటంటే నాది ఓన్లీ హైదరాబాద్ పోస్టింగ్, సెక్రటేరియట్లో ఉంటుంది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ. మోర్ మ్యారేజ్ అయింది. సో ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ అయినా మీకు? అంటే మ్యారేజ్ అయింది అంటున్నారు కదా, అత్త సైడ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారా? అవునండి, బికాజ్ అకాడమిక్స్ అన్నీ వెల్ ఉన్నాయి. నేను కూడా కొంచెం గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవుదామనే ఇంటెన్షన్ తోటి అట్లనే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? అంటే డైలీ రొటీన్ ఎలా ఉండేది? మీరు ఎలా స్కెడ్యూల్ వేసుకునేవాళ్ళు? స్కెడ్యూల్ అంటే యాక్చువల్లీ చిన్న బాబు కూడా ఉన్నారండి. సో బాబుతోటి నేను మెయిన్స్ గ్రూప్ 1 3 times రాశాను, మెయిన్స్ రాశాను, గ్రూప్ 2 రాశాను. సో నేను రాసినప్పుడు ఇంకా బాబు 1 year ప్రెగ్నెంట్ అవుతు కూడా మొత్తం ఎగ్జామ్స్ అన్ని రాశానండి లైన్గా. సో ఇది గ్రూప్ 2 వచ్చింది. సో చూడాలి, హోప్ఫుల్లీ. అంటే ఇప్పుడు అచీవ్ చేశారు కాబట్టి మీరు ఎలాంటి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు? మీ మోటో ఏంటి? ఏదైనా పబ్లిక్ సర్వీసే కదండి. మనం ఖచ్చితంగా మనం రీచ్ ఎక్కువ ఉండాలి ప్రజలకి. అండ్ అంతే, మనం ఒక్కరికి మంచి చేసినా కూడా దట్ విల్ ఇంపాక్ట్, అది మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో మీరు అచీవ్ చేశారు కాబట్టి ఒక ఆస్పిరెంట్గా మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? అంటే ఇలా అచీవ్ చేయాలి. ఫ్యామిలీ అందరూ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారండి. మా మదర్ ఎస్పెషల్లీ, షీఈ్ వర్కింగ్ యాజ్ జేసీజే, జూనియర్ సివిల్ జడ్జ్. సో తనని చూసుకుంటూ పెరిగామండి. హార్డ్ వర్కింగ్ నేచర్ అయినా, గవర్నమెంట్ సెక్టార్లో ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత వర్క్ ఉంటుంది అనేది. సో మనం ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో అవసరం లేదండి, మన ఇంట్లో నుంచే తీసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవ్వచ్చు, నిరాశపడే వాళ్ళకి మీరు ఏమన్నా అంటే వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? పేషెన్స్ అండి, పేషెన్స్, హార్డ్ వర్క్, మోటివేట్, మన సెల్ఫ్ మోటివేషన్. మనం ఎక్కడి నుంచో రాదు మోటివేషన్. సో సెల్ఫ్గా మనకి స్ట్రగుల్ అవుతుంది, మనం లో ఫేస్ కూడా నడుస్తుంది. బట్ మనం దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి మనం మోటివేట్ చేసుకోవాలి. హార్డ్ వర్క్, దాంతోపాటు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కూడా. మనం సిలబస్ కాపీ, ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కొంచెం అనాలిసిస్ చేసి ప్రిపేర్ అవ్వడం. ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి. గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్. గ్రూప్ 1 కూడా ఆల్మోస్ట్ ఇంకా మనకి ఎక్స్పెక్ట్ చేశాను సర్వీస్ వస్తుందని. సో అది మిస్ అయిపోయింది. సో మీరు అంటే ఇది ఫస్ట్ అనుకున్న ఆ కళ నెరవేరుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ, చాలా గ్రాటిట్యూడ్గా ఉన్నా, గ్రాటిట్యూడ్ తోటి ఉన్నా. సో ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ.